హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఈ వీడియో కన్నా ముందు 2 వీడియోలు చేసుకున్నాము. ఒకటేంటంటే స్టూడెంట్స్ 1:100 రిక్వెస్ట్ చేశారు అని మనం కూడా 1:100 రిక్వెస్టింగ్ ఒక వీడియో చేశాము. తర్వాత 30+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి మనకి సాక్షిలో వచ్చింది. ఆ వీడియో చేసాం, దానికి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వీడియోలో కూడా మనం అన్నీ కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ వీడియో ఎవరికి ఫేవర్‌గా చేసేది కాదు, లేదా ఎవరికి అగెయిన్స్ట్‌గా చేసేది కాదు. జస్ట్ మనము ప్రాక్టికల్‌గా ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? యెస్ అండి. సో అందరూ గూడా థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు. మీరందరూ కూడా ఎగ్జామ్ రాసారు. రాసిన తర్వాత అందరూ ఆల్‌మోస్ట్ మనకి 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్ డైలమాలో ఉన్నారు. మా మార్క్స్ ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి మేము మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలా? వద్దా? అనే డైలమాలో ఉన్న స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే మోర్ థాన్ 50 స్కోర్ వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకొని వాళ్ళ జర్నీలో ఉన్నారనమాట. ఓకేనా? సో ఇప్పుడు అసలు 1:100 కంపల్సరీగా తీస్తారా? లేదా? అనేది చాలా మందికి డౌట్ ఉందండి. సో దిస్ ఈస్ కంప్లీట్‌లీ అప్ టు ఏపీపీఎస్సీ డిస్క్రిషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనము లాస్ట్ ఏ నోటిఫికేషన్ తీసుకున్నా అంటే 2 గ్రూప్ 1 నోటిఫికేషన్‌లు తీసుకుందామండి. 2 గ్రూప్ 1 నోటిఫికేషన్‌లు కూడా ప్రాపర్ అంటే ప్రాపర్‌గా జరిగాయి. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే పేపర్ సేమ్ గ్రూప్ 2 మీరు ఎలా అయితే టఫ్‌గా ఫీల్ అయ్యారో అలానే ఇంకా టఫ్‌గా ఇచ్చిన పేపర్ అండి. అది కూడా వాళ్ళు ఛాలెంజింగ్‌గా 11 మంత్స్‌లో కంప్లీట్ చేసుకొని రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు వాస్తవాల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి గూడా క్వెషన్ పేపర్ యొక్క స్టాండర్డ్స్ పెరిగాయన్నమాట. సో, దానికి స్టూడెంట్ లేదా యాస్పిరెంట్ అనేవాళ్ళు అడాప్ట్ అయ్యి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే, వన్ ఈస్ టు హావ్ గుడ్ అవేర్‌నెస్ అబౌట్ ఆల్ ద క్వెషన్ పేపర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు యూపీఎస్సీలో ఎలా అడుగుతున్నారు క్వెషన్స్, ఊరికే మీరు యూపీఎస్సీ రాయకపోయినా గానీ, ఒకసారి మీరు చూడాలన్నమాట. క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు? ఏదైనా కొత్త ప్యాటర్న్‌లో క్వెషన్స్ అడుగుతున్నారా? అది మన ఎగ్జామ్‌లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటివన్నీ గూడా మీరేంటంటే అప్‌డేటెడ్‌గా ఉండాలనమాట. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, అందరూ గూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ జీబీ ఉన్న ర్యామ్ గానివ్వండి, లేపోతే కొత్త ఫీచర్స్ ఉన్నవి ఎట్లయితే మనం అప్‌డేటెడ్‌గా జూస్తూ ఉంటామో, అలాగే ఒక స్టూడెంట్ కూడా ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ యొక్క పేపర్స్ మీద అవేర్‌నెస్ ఉండాలి. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్ అండి. బట్ ఆల్సో అదర్ స్టేట్స్ పేపర్స్ మీద కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయండి. ఎందుకంటే వాటిల్లో నుంచి డైరెక్ట్‌గా మన తెలుగు స్టేట్స్‌లో డైరెక్ట్ క్వెషన్స్ ఇస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచి డైరెక్ట్ క్వెషన్స్ ఇస్తున్నారు. యూపీఎస్‌సీ స్టాండర్డ్ బుక్స్‌లో నుంచి కూడా డైరెక్ట్ క్వెషన్స్ ఇస్తున్నారు కాబట్టి, ఆ అవేర్‌నెస్ అనేది ఉండాలనమాట. ఓకేనా? సో, ఫస్ట్ మనము బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా? బిఫోర్ ద ఎగ్జామినేషన్ అసలు ఏం చేశారండి? ఓకేనా? ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదండి. జస్ట్ నేను ఓన్లీ ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఇప్పుడు యాజ్ యూజువల్‌గా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, స్టూడెంట్స్‌కి ఫేవర్‌లో అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అనే వార్తలనేది మనం వింటూనే ఉంటామనమాట. కామన్ అది. ఏ గవర్నమెంట్ వచ్చినా గాని చెప్తూనే ఉంటుంది. కాకపోతే మనకి ఎలక్షన్ ఇయర్ ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి దట్ కంపల్సరీగా మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఫర్ ఓట్స్. సింపుల్‌గా చెప్పుకోవాలంటే స్టూడెంట్స్ ఓట్స్ మాకు కావాలి అనే ఉద్దేశ్యంతో కంపల్సరీ ఇస్తారండి. ఓకేనా? సో, జాన్వరిలో చెప్పారు మనకి. కంపల్సరీ ఈ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తామని జెప్పేసి అన్నారు. ఏప్రిల్‌లో ఏం జేశారు అంటే మనకి సిలబస్ గూడా చేంజ్ జేశారు. అండ్ మొన్న మనకి ఎగ్జామ్ పెట్టారనమాట. అంటే మనము డైరెక్ట్‌గా జూసుకున్నట్లయితే దేర్ ఈస్ ఎనఫ్ టైమ్. అంటే మనకిచ్చిన ప్రిలిమ్స్ సిలబస్ అంటే ఆ 5 సబ్జెక్ట్స్ చదవడానికి ఎనఫ్ టైమ్ ఉందనమాట. అంటే మీరెలా ప్రిపేర్ అవుతున్నారంటే మీ పర్సనల్ పర్స్‌పెక్టివ్ నుంచి వదిలేస్తే, అంటే మేము బుక్స్ చదివాం గదా సార్! క్వెషన్స్ రాలేదు ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఓన్లీ ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాను. సో, గవర్నమెంట్ అనేది ఎనఫ్ టైమ్ ఇచ్చిందనమాట. గవర్నమెంట్ ఇక్కడ ప్రతిసారి ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ కోరుకుంటుంది అంటే, ఇప్పుడు మీరే జూసారు. లైక్ అదర్ యాస్పిరెంట్స్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, "సార్ మాకు టైం సరిపోలేదు. మాకంత అవేర్‌నెస్ లేదు. బుక్స్ లేవు" అని జెప్పేసి అన్నారు. అండ్ ఎగ్జామినేషన్ పోస్ట్‌పోన్ అవ్వాలి అనే ఉద్దేశ్యంతో మనకి ఎగ్జామ్ ముందు డే వరకు గూడా మనకు స్టూడెంట్స్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. బట్ గవర్నమెంట్ పోస్ట్‌పోన్ చేసిందా ఇక్కడ? అంటే పోస్ట్‌పోన్ చేయలే. అంటే ఏపీపీఎస్సీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. అండ్ మరి 1:100 కూడా తీస్తారా అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ అప్ టు ద ఏపీపీఎస్సీ డిస్క్రిషన్ కాబట్టి తీసే అవకాశాలున్నాయి. అండ్ తీయకపోవచ్చు కూడా. ఎందుకంటే మేము నోటిఫికేషన్‌లో 1:50 మెన్షన్ చేసాం కాబట్టి అదే తీస్తామని కూడా వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ ఏపీపీఎస్సీ ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు అంతెందుకు 'పరిగె సుధీర్' సారే స్వయంగా ట్వీట్ చేశారు. మేమెప్పుడో ఏప్రిల్‌లో సిలబస్ చేంజ్ చేసి అంటే కొత్త సిలబస్ అనేది ఇచ్చి అప్పుడు కూడా మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాం అప్పటినుంచి. స్టూడెంట్స్‌కి ఎనఫ్ టైమ్ ఇచ్చేసాము అని చెప్పేసి ఏపీపీఎస్సీ వాళ్ళు అంటే లైక్ ట్విట్టర్ రూపంలో మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ చాలామంది స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే కొంతమంది యూట్యూబర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కొంతమంది చెప్తారండి. వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అనుకోండి. ఇప్పుడు మీరు 150కి 150 పెట్టేసేయండి అని జెప్పేసి అంటారు.
సో, ఎవరు గూడా బుద్ధున్న వాళ్ళు 150 క్వెషన్స్ ఎవరు పెట్టరనమాట. నెగెటివ్ ఉన్న ఎగ్జామినేషన్‌లో. కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ యొక్క మైండ్‌తో ఎలా గేమ్ ఆడారు అంటే, ఇన్‌ఫాక్ట్ మనం గూడా జెప్తూనే ఉన్నామండి. లాస్ట్ జాన్వరి 2023 నుంచి జెప్తున్నాం. క్వెషన్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతున్నాయని జెప్పేసి, మేమిక్కడ అబద్దాలు ఆడట్లేదండి. మీరొకసారి మన ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ప్లేలిస్ట్‌కి వెళ్ళండి. మీరు ఆల్‌మోస్ట్ ప్రతి వీడియోలో జూస్తారు. మేమెందుకు చెప్పాము అంటే, మేము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్వెషన్ పేపర్‌ని దృష్టిలో బెట్టుకొని, ఇది యూపీఎస్సీ స్టాండర్డ్స్‌లో అడిగారు గాబట్టి, ఖచ్చితంగా ఇదే స్టాండర్డ్స్‌లో వస్తదనైతే మేమైతే జెప్తూనే ఉన్నాం వీడియోస్‌లో. మేబీ కొంతమంది చూసుండొచ్చు, చూడకుండా గూడా ఉండుండొచ్చు. కాకపోతే డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు మీరు క్వాలిఫై కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చూసారా? మీరెవ్వరు గూడా ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా మీరు టాలెంటెడ్ గాదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేపోతే అరే! మాకు మార్క్స్ రాలేదు. మేము వేస్ట్ అని జెప్పేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని, అలా చూసే అవసరం అసలే లేదండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ జేసిన క్యాండిడేట్స్, క్లియర్ చేయని క్యాండిడేట్స్‌కి ఆల్‌మోస్ట్ నాలెడ్జ్ సేమ్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ జెప్తా. ఎవరైతే నెగెటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్స్ యొక్క అవేర్‌నెస్ ఉన్న స్టూడెంట్స్ ఏం జేశారు అంటే, ఆన్‌లైన్ మార్క్స్ రాయడం గానివ్వండి, లేదా ఆఫ్‌లైన్ మార్క్స్ రాసి వాళ్ళేంటంటే అలవాటు పడ్డారు. పేపర్ టఫ్‌గా వచ్చినా గాని, మేము గుడ్ అటెంప్ట్స్ ఇస్తే మేము క్లియర్ జేస్తాం అనే ఉద్దేశ్యంతో ఎవరైతే 50 ఆర్ 60 ఆర్ 70 క్వెషన్స్ తెలిసిన యాస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళు సేఫ్‌గా ఆ క్వెషన్స్ వరకు అటెంప్ట్ జేసుకున్నారు. హార్డ్‌లీ 5-10 క్వెషన్స్ మాత్రమే రిస్క్ తీసుకున్నారు. కాకపోతే మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిందేంటి డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంటే, మంచిగా మీ అందరికీ గూడా 40, 50 క్వెషన్స్ తెలుసు కంపల్సరీగా. కాకపోతే స్టూడెంట్ అరే! టైం తక్కువుంది. క్వెషన్ పేపర్ చాలా టఫ్‌గా ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి ఒక 80, 90 పెట్టేస్తాడేమో నేనింక క్వాలిఫై అవ్వను అనే ఉద్దేశ్యంతో మీరందరూ గూడా దాదాపుగా ఎక్స్‌ట్రా ఒక 60, 70 బిట్స్ పెట్టేసారనమాట. తెలియకోకుండా. అంటే మీరు ఆ ఫియర్‌తో పెట్టిన సిట్యుయేషన్స్ అవన్నీ గూడా. అలా ఫియర్‌తో పెట్టిన సిట్యుయేషన్స్‌లో జరిగిందేంటి అంటే, ఆల్‌మోస్ట్ అందరు స్టూడెంట్స్‌వి గూడా నెగెటివ్‌గా పోయినాయి. అందుకే కట్ ఆఫ్‌లు చూసుకుంటే మనకి 15-20 వచ్చిన వాళ్ళున్నారు. 20-30 వచ్చిన వాళ్ళైతే చాలా మందున్నారనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీ తప్పుందా? అంటే మీ తప్పు లేదు. అంటే మీరు భయంతో చేసిన మిస్టేక్ అనమాట. అండ్ ఏపీపీఎస్సీని గూడా మనం గూడా రిక్వెస్ట్ చేసాము. ఇంకొక అవకాశం ఇచ్చి 1:100 చేస్తే బావుంటుంది అని జెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో, చేయరో పక్కన పెట్టండి. యాక్సెప్ట్ చేశారు అంటే, మంచిగా మీకు కూడా మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. యాక్సెప్ట్ చేయలేదు అన్నప్పటికి కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ 30+ ఉండే వాళ్ళకి అవకాశం ఉంది అని జెప్పేసి మనకి టాక్ ఉంది గాబట్టి, ఛాన్సెస్ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు మీరు జేయాల్సిందేంటి? ఒక డైలమాలో ఉన్నారు. అసలు నేను మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలా? వద్దా? అంటే నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, మీ యొక్క ప్రిపరేషన్ మీరెప్పుడు గూడా ఆపుకోవద్దండి. ఓకేనా? ఇప్పుడు మీరు జూసుకోండి ప్రతి ఒక్కళ్ళు గూడా టెలిగ్రామ్ ఆర్ వాట్సాపుల్లోనే ఉన్నారు. అంటే ఎప్పుడు కట్ ఆఫ్‌లు ఇస్తారా? ఎప్పుడు రిజల్ట్ ఇస్తారా? అని జెప్పేసి. నేను పర్సనల్‌గా ఏం బిలీవ్ చేశాను అంటే, అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు గానీ, బట్ నేను అనుకున్నదండి. ఇప్పుడు బేసిక్‌గా ఏపీపీఎస్సీ వాళ్ళు ఎలాంటి రిజల్ట్ అయినా గానీ, చాలా క్విక్‌గా ఇస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ రిజల్ట్ గూడా చాలా క్విక్‌గా ఇచ్చారు. అండ్ ఓఎంఆర్ గూడా జస్ట్ స్కాన్ జేస్తే వచ్చే రిజల్టే అండి. కాకపోతే వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఎందుకు రిజల్ట్‌కి అంత డిలే జేస్తున్నారు అంటే, మధ్యలో ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎవరైతే క్వాలిఫై కానటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా గూడా గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా ఓటు వేసే అవకాశం ఉంది గాబట్టి అంత డిలే జేశారు అని జెప్పేసి నేను పర్సనల్‌గా ఫీల్ అయ్యానండి. బట్ ఇట్ మే బి మై మిస్టేక్ ఆల్సో అంటే నా థింకింగ్ గూడా తప్పుగా ఉండొచ్చు. బట్ నేను అది ఫీల్ అయ్యానండి. ఓకేనా? యెస్. సో, ఇప్పుడు గవర్నమెంట్ తరపున వదిలేసేయండి. వాళ్ళు ఎలాగైనా ఇస్తారు. వాళ్ళిచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి గాబట్టి, మనకి 1:50 మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది అనుకుంటే సిన్సియర్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే డైలమాలో ఉన్నారో 50 స్టార్ట్ చేయాలా? వద్దా? అనుకునే వాళ్ళు కూడా క్విక్‌గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బట్ ఎలా ప్రిపేర్ అవుతారు అంటే ఫస్ట్ మీరు కామన్ సిలబస్ చూడండి. ఇప్పుడు పాలిటీ ఉంది. ఆల్‌మోస్ట్ ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి పాలిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్వెషన్స్ గూడా పాలిటీ నుంచి వస్తుంటాయి కాబట్టి, పాలిటీని ఎవరు మిస్ చేసుకోకండి. మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో వేస్ట్ చేసే టైమ్‌ని పాలిటీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మీకొక సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి పాలిటీ కంప్లీట్ జేసుకోవచ్చు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో పేరుకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పోర్షన్ తక్కువుంది. ఎన్విరాన్మెంట్ పోర్షన్ ఎక్కువుంది. ఈ మధ్య ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రెండిటి మీద ఫోకస్ జేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ క్వెషన్స్ ఎక్కువొస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వస్తున్నాయి కాబట్టి, ఫస్ట్ మీకు అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హెల్ప్ అయ్యే కామన్ సిలబస్ ఏదైతే ఉందో, అది కంప్లీట్ జేసుకోవడానికి ట్రై జేయండి. తర్వాత 2 మంత్స్ తర్వాత రిజల్ట్ ఇచ్చినప్పటికి గూడా, వి హావ్ 2-3 మంత్స్ ఆఫ్ ద టైమ్ ఫర్ అవర్ ప్రిపరేషన్ కదండీ!
ఆ 2-3 మంత్స్ ఆఫ్ టైమ్‌లో మీరు ఏపీ హిస్టరీ అండ్ ఏపీ ఎకానమీ కంప్లీట్ చేసుకోవచ్చు కదా! సో, ఇక్కడ మనం ప్రిపేర్ అయితే పోయే నష్టమైతే ఏం లేదండి. ఓకేనా? మనం ఎప్పుడూ గూడా మన అంటే మన ఎఫర్ట్స్ అనేది చదువు మీద పెడితే ఖచ్చితంగా మనకి పాజిటివ్‌గా ఒక రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే చదువు మనల్ని ఎప్పుడు గూడా మోసం చేయదు. మనం ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. రిజల్ట్ గురించి పక్కన పెట్టేస్తే మీ డే అంటూ వస్తుంది. ఆ డేన డెఫినైట్‌లీ మీరు ఒక మంచి ఆఫీసర్‌గా బయటకొస్తారు. బట్ చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి మనకిక్కడ. అంటే ఇప్పుడు ఒక స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకొని గొప్పలు చెప్పుకునేవాళ్ళు ఉంటారనమాట. సో, అది మనకి జస్ట్ టెంపరరీ సాటిస్ఫాక్షనే ఇస్తది గానీ, పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ గాదండి. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అంటే, మేబీ గవర్నమెంట్ కట్ ఆఫ్ తగ్గిచ్చుండొచ్చు. లేదా మీరు ప్రిలిమ్స్ వరకే క్లియర్ చేయొచ్చనమాట. బట్ దట్స్ నాట్ అన్ అచీవ్‌మెంట్. ప్రిలిమ్స్ అనేది అందరికి ఆల్‌మోస్ట్ సేమ్ నాలెడ్జ్ ఉంది. బట్ లక్ ఉన్నవాళ్ళు కొద్దిగా ముందుగా క్లియర్ చేసుకోగలిగారు. మీకు లక్ లేదనుకోవాలి అంతే ఇక్కడ. ఓకేనా? సో, ప్రిలిమ్స్ ఈజ్ నాట్ ఎ అచీవ్‌మెంట్ ఇక్కడ. మెయిన్స్ క్లియర్ చేసి ఉన్న 900 పోస్టులు ఏవైతే ఉన్నాయో రౌండ్ ఫిగరు అరౌండ్ ఆ పోస్ట్‌లో ఎవరైతే ఒక పోస్ట్ సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ టాలెంటెడ్ యాస్పిరెంట్స్ కాబట్టి, ఎవరైతే క్విక్‌గా సిలబస్ కంప్లీట్ చేసుకొని, క్విక్‌గా రివిజన్‌లు చేసుకొని, క్విక్‌గా టెస్ట్ సీరీస్‌లు రాసుకుంటారో వాళ్ళకే ఆబ్వియస్‌లీ ర్యాంక్ వస్తది. మీరు ఆల్రెడీ 50+ ఉన్న స్టూడెంట్స్‌తో కంపీట్ అవ్వాలి అనుకుంటే ఎవరండి? ఎవరైతే డైలమాలో ఉన్న వాళ్ళందరూ గూడా వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవాలి అనుకుంటే, మీరు గూడా సిలబస్ స్టార్ట్ చేయండి విత్ పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 2 మీరు ఈ 2 మంత్స్‌లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాటి వల్ల మనకి జరిగే నష్టమేం లేదు. అదర్ ఎగ్జామ్స్‌కెళ్ళిపోతుంది. తర్వాత మీకు రిజల్ట్‌లో పేరుంది అనుకుంటే అదర్ 2 ఏపీ హిస్టరీ అండ్ ఏపీ ఎకానమీ ప్రిపేర్ అవ్వండి. లేదు అనుకుంటే ఇమ్మీడియేట్‌గా మీరు ప్లాన్ బి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ఎవరికో రాసిపెట్టి ఉంటదండి. అంటే 100కి 100% జెన్యూన్‌గా ఎఫర్ట్స్ పెట్టిన స్టూడెంట్స్‌కి మాత్రమే గవర్నమెంట్ జాబ్‌లొస్తాయి. మీరే జూసుకోండి. దాదాపుగా 5,00,000 యాస్పిరెంట్స్ ఉన్నారు. ఉన్న పోస్టులు 900 1000 అనుకుందాం మనము. మరి అంత లాక్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ నుంచి తీసేది 900 పోస్టులే అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు? అరే! నేను రాస్తాను మెయిన్స్ కోసం నేను 1:100కి ఫైట్ జేస్తున్నాను. లేదా ఏపీపీఎస్సీ మీద నేను కేస్ వేస్తాను. అది ఇది అని జెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారు బానే ఉంది. బట్ మీ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా అని కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా? అంటే గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేసుకుంటూ పోద్దండి. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ఇప్పుడు మన ప్రిలిమ్స్ ముందు ఫైట్ చేశారు స్టూడెంట్స్ అందరూ కూడా పోస్ట్‌పోన్ చేయాలి అని చెప్పేసి. గవర్నమెంట్ డిడ్న't ఈవెన్ కేర్డ్. లిటరల్లీ గవర్నమెంట్ కేర్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఇన్ ద సిమిలర్ వే మనకొకసారి ఎలక్షన్ హడావుడి అయిపోయింది అని అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఎగ్జామ్ డేట్ ఇస్తారు. 1:50 అంటే 1:50 తీసే ఛాన్సెస్ గూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవచ్చండి ఇక్కడ. ఓకేనా? సో, మీరు వాటికన్నిటికి ఫిక్స్ అయిపోయి, ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఇమ్మీడియేట్‌గా మీరు ప్లాన్ జేసుకోండి. సేమ్ సిలబస్ ఇప్పుడు పాలిటీ అండ్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి. ఇది మీకు ఇంకా ఎక్కడ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏంటి అంటే మనకి గోల్డెన్ ఆపర్చునిటీ అండి చెప్పాలంటే. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే నెక్స్ట్ రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ గనక మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే, దట్ విల్ బి డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్. అది ఆల్రెడీ ఏపీపీఎస్సీ వాళ్ళు మొన్న అనౌన్స్ చేశారు. బట్ నోటిఫికేషన్ ఇద్దాము అనే టైంలో ఏమైందంటే, ఈ ఎలక్షన్ హడావుడి ఉంది. మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో చికాకు అని చెప్పేసి వాళ్ళు అకార్డింగ్ టు ఓల్డ్ నోటిఫికేషన్ మనకి కన్సిడర్ చేసుకొని బట్ చెప్పారు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇలా డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి. సో దట్ ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 యాస్పిరెంట్స్ అందరికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఎక్కువ సోది చెప్తున్నాను అనుకోకండి. నేను అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించిన వీడియో కాదు. బట్ మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మీ తల్లిదండ్రులు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీ మీద మనీ అండ్ అలాగే మీ మీద టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు మంచిగా చదువుకోవాలి, మంచి ఆఫీసర్‌గా రావాలనుకుంటున్నారు కాబట్టి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ ఏ అనేది మీరు పెట్టుకున్న ఇనీషియల్ టార్గెట్. ఒకవేళ అది అవ్వకపోతే ఏంటి? ప్లాన్ బి. ఓకేనా? ఒకవేళ ప్లాన్ బి కూడా విడిచికొట్టిందనుకోండి నెక్స్ట్ ఏంటి? ఓకే. సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలా? లేకపోతే ఇంకేదన్నా ప్రైవేట్ జాబ్ జేసుకోవాలా? లేదా ఇంకేదన్నా జేసుకోవాలని ఉండాలి గానీ, నెగెటివ్ థాట్స్ ఉండొద్దండి. చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. సార్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటే, చనిపోతే ఏమొస్తది చెప్పండి? మీ పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి కని ఓ 25, 30 ఇయర్స్ పెంచిన తర్వాత మీరు చనిపోవాలి అనే థాట్ మీ మైండ్‌లోకొచ్చిందంటే దానికన్నా ఫూలిష్ థింగ్ ఇంకేది లేదు. మనిషి మనల్ని బతికించాడు అంటే మీరు ఈ సొసైటీలో ఏదో చేద్దాం అనే ఉద్దేశ్యంతో ఈ భూమి మీద అడుగుపెట్టారు కాబట్టి దానికి పాజిటివ్‌గా మీరు అడుగులు వేయాలి. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు రీసెంట్‌గా కుమారి ఆంటీ బాగా ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆవిడ బాగా లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆవిడ కష్టపడుతున్నారు కాబట్టి. ఆవిడకేమైనా నాలెడ్జ్ ఉందా అండి? ఆవిడేమైనా చదువుకున్నారా? సో, డబ్బులు ఈ రోజుల్లో ఎలాగైనా సంపాదించొచ్చండి. బట్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుదామని మీరు అడుగుబెట్టారు అంటే, మీరు అన్ని సాక్రిఫైజులు చేసిన తర్వాతే దీంట్లోకి రావాలి. ఫ్రెండ్స్‌ని వదులుకోవాలి, ఫ్యామిలీని వదులుకోవాలి, పార్టీస్‌ని వదులుకోవాలి. అన్నిటిని వదులుకొని ఒక యజ్ఞంలాగా ఇక్కడ చేస్తేనే గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? ప్రయత్నించండి.
ఏదైనా తప్పులు చేసుంటే ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి. నేర్చుకున్న మిస్టేక్స్ నుంచి అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రాపర్‌గా అప్లై చేయండి. ఇప్పుడు మరి సరే ప్రిలిమ్స్ కన్సిడర్ చేసాం టఫ్ ఇచ్చారనుకుందాం. మరి మెయిన్స్ అప్పుడు కూడా ఇలానే ఫైట్ చేద్దామండి మనం? మెయిన్స్ పేపర్ ఇంకా టఫ్ వస్తది. మరి తీసుకున్న 45,000 స్టూడెంట్స్‌లో నుంచి 900 పోస్టులు అంటే 900 మందికి ఉద్యోగం ఇయ్యాలంటే ఏపీపీఎస్‌సికి ఇంక ఛాన్స్ ఏముందండి? పేపర్ టఫ్‌గా ఇవ్వాలి ఆబ్వియస్‌లీ. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే కాల్ చేసి, "సార్ నాకు 40 మార్క్స్ వస్తున్నాయి. మిగతావి నెగెటివ్ పెట్టే అంటే నేను అన్ని అటెంప్ట్ చేశా" అంటున్నారండి. ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్‌లో కూడా క్లియర్‌గా ఇచ్చారు. థట్ దిస్ ఈస్ ఎ నెగెటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అన్నారు. సో, అది మనం అవేర్‌నెస్ అనేది ఉండాలండి. సెల్ఫ్‌గా అది మీకు ఎప్పుడొస్తుందంటే మీరు మల్టిపుల్ మార్క్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుందన్నమాట. ఓకేనా? సో, మీరెవరు గూడా హర్ట్ అవ్వకండి. ఎవరు గూడా ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకోకండి. మీ యొక్క ప్రిపరేషన్‌కి ఒక పాజిటివ్‌గా అడుగులు వేయండి. ప్లాన్ బి, ప్లాన్ సి గూడా మీరు ఇమ్మీడియేట్‌గా ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెడతారో అది మీ హార్ట్‌కి తెలుస్తుంది. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టారా లేదా అని జెప్పేసి. సో, మీరు ఎఫర్ట్స్ పెట్టండి. జాబ్ అనేది కంపల్సరీ వస్తుందన్నమాట. ఓకేనా? సో, సిన్సియర్ సజెషన్ అయితే అదే అండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని క్వాలిఫై చేసినా, చేయకపోయినా మనకి నెక్స్ట్ బెటర్ జాబ్ ఏదన్నా వెయిట్ చేస్తుంది అనే ఉద్దేశ్యంతో మీరు ప్లాన్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే నేనొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ అభిలాష్ అన్నయ్య అని చెప్పేసి ఉన్నారు. ఆయన గేట్ రాసారనమాట. అంటే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్. గేట్ రాసారు ఒకసారి. గేట్ రాస్తే 50 ర్యాంక్ వచ్చిందనమాట. 50 ర్యాంక్ వచ్చి బీహెచ్‌ఈఎల్‌లో తను జాబ్ కోసం బెంగుళూరు వెళ్లారు. 1.5 లాక్స్ వచ్చాయి. 2018, 17 ఆ టైంలోనే 1.5 లాక్ వచ్చేదనమాట సాలరీ. బట్ అతనికి సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ లేకుండా ఏం చేశారు, నేను ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామినేషన్ రాద్దాము అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయ్యారు. నేను లిటరల్‌గా చెప్తున్నానండి. నేనేదో ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటది? అరే! నోటిఫికేషన్ పడిందంటే నేను అశోక్ నగర్ ఎళ్ళాలి. లేదా ఇంకేదన్నా ఏరియాకెళ్ళి అక్కడే ప్రిపేర్ అవ్వాలి. అక్కడైతేనే నాకు న్యాయం జరుగుద్ది అనుకుంటారు గదా! ఆయన ఏం చేశారు తెలుసా? సైలెంట్‌గా జాబ్ మానేసి ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళిపోయి ఫోన్‌లో ఓన్లీ ఇంటర్నెట్ గూడా లేదండి. లిటరల్‌గా చెప్తున్నాను హార్ట్‌ఫుల్‌గా. ఇంటర్నెట్ గూడా లేదు. జస్ట్ జియో డేటా ఉంటది గదండీ! డైలీ 1.5 ఆర్ 2 జీబీ డేటా ఉంటది గదా! ఆ డేటాతో ఆయన ఆన్‌లైన్‌లో రీసెర్చ్ జేసి అంటే ఆయన టాలెంటెడ్ కాదని గాదండి. ఆయన చాలా టాలెంటెడ్ పర్సనే. బట్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో గూర్చొని ఒక 2-3 మంత్స్ ఎఫర్ట్స్ పెట్టి ఎస్ఎస్‌సి సీజీఎల్ 2018 ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే ఆల్ ఇండియా ర్యాంక్ 34 వచ్చింది. ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్‌గా జేస్తున్నారనమాట. హి ఈస్ వెరీ ఇన్‌స్పైరింగ్ పర్సన్. ప్రతిసారి చెప్తూ ఉంటారనమాట మన స్టూడెంట్స్‌కి గూడా. మీరెప్పుడు గూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. నోటిఫికేషనే మన కోసం వెయిట్ చేయాలి అని జెప్పేసి. ఇప్పుడు గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అంటున్నారు. సార్ మరి మేము నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ఉన్నాము. మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం సరిపోలేదు అని జెప్పేసి అనుకుంటున్నారు. మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారనుకోండి. మీరు ఏ జాబ్ జేసుకుంటున్నా గాని డైలీ 2-3 అవర్స్ ఆఫ్ టైమ్ అనేది ఎవరికైనా ఉంటదండి. ఓకేనా? ఆ 2-3 అవర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తే సిలబస్ మీరు కంప్లీట్ జేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు జాబ్ గూడా మానాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రివిజన్ చేసుకున్నా గాని క్లియర్ చేయొచ్చనమాట. సో, లైఫ్‌లో మిమ్మల్ని మీరు ఎక్స్‌క్యూజ్ జేసుకోవడం మానండి. లేదా మిమ్మల్ని మీరు బ్లేమ్ జేసుకోవడం మానాలండి. ఎందుకంటే వి ఆర్ ఇన్ ద కాంపిటీటివ్ ఫీల్డ్. మనల్ని బ్లేమ్ జేసుకొని మనం టైమ్ వేస్ట్ చేస్తే ఏం రాదండి. మీరు హెల్తీ ఎఫర్ట్స్ అనేది మీ యొక్క హెల్త్ వైపు అండ్ ప్రిపరేషన్ వైపు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందనమాట. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. ఒకవేళ ఈ వీడియోలో ఎవరన్నా హర్ట్ అయ్యి ఉంటే ఐ యామ్ రియల్లీ సారీ. ఇది ఎవరిని ఉద్దేశించిందయితే కాదు. నేను హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయినవన్నీ గూడా జెప్తున్నాను. మీరు గూడా రియాలిటీలోకి రావాలి. నన్నెవరో మోటివేట్ జేయాలి డైలీ. నేను ఆ మోటివేటర్ వీడియోలు జూసిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ జేస్తాను అంటే, మోటివేషన్ అనేది ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ గాదండి. ఓకేనా? ఇప్పుడు ఎన్ని రోజులు మీరు మోటివేటెడ్‌గా ఉంటారండి? దట్ ఈస్ కంప్లీట్‌లీ బుల్‌షిట్ అండి. ఓకేనా? మీరు హ్యాపీగా మీ యొక్క స్టడీ టేబుల్ మీద నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తూ ఉంటానండి. ఐ యామ్ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్ గూడా. మీ యొక్క పేరెంట్స్ ఫోటోలు ముందు పెట్టుకోండి. వాళ్ళు మీ నుంచి కోరుకునేదేంటి? మిమ్మల్ని ఎంతో ఒక ఆఫీసర్‌గా ఊహించుకుంటూ ఉంటారు. అరే! మా కొడుకు ఆఫీసర్ అవ్వాలి, లేదా మా కూతురు మంచి ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు గదా! వాళ్ళకి ఒకటే ఒక గిఫ్ట్ ఇవ్వండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ ఒకవేళ సెట్ అవ్వట్లేదు అనుకుంటే ప్లాన్ బి. అది గూడా సెట్ అవ్వట్లేదంటే ప్లాన్ సి. బట్ ఎప్పుడు గూడా ఒక 26 ఆర్ 28 ఇయర్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం మానేసేయండి. అప్పటికి మీరేదన్నా సెల్ఫ్‌గా జాబ్ చేసుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఎఫోర్డ్ చేసేవాళ్ళుంటారు. ఎఫోర్డ్ చేయనటువంటి వాళ్ళుంటారు గాబట్టి, ఎఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళేం జేయాలి అంటే, మీరు జాబ్ జేసుకుంటూ ప్రిపరేషన్ జేసుకోవచ్చనమాట. అలాగే మనకి 350 ర్యాంకర్ ఉన్నారండి యూపీఎస్సీలో అశోక్ కుమార్ సార్. ఆయన ఐటీ జాబ్ జేసుకుంటూ 4 సంవత్సరాలు ఎఫర్ట్స్ పెట్టారు. ఫస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. సెకండ్ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు.
థర్డ్ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఆయనకి నమ్మకం వచ్చింది. ఫోర్త్ ఇయర్ 350 ర్యాంక్ అనేది వచ్చిందనమాట. సో, ఎవరికి ఏది రాసి పెట్టుందో మనకు తెలీదు కాబట్టి వి మస్ట్ కీప్ ఆన్ కీపింగ్ అవర్ ఎఫర్ట్స్ అనమాట. అంటే మనం ఎఫర్ట్స్ ఎవ్రీ డే పెడుతూనే ఉండాలి కన్సిస్టెంట్‌గా. దెన్ ఓన్లీ మనకు సక్సెస్ వస్తుంది. వచ్చిన నాడు మీ సక్సెస్ మాట్లాడాలి. అంతేగాని మనం మాట్లాడొద్దు ఎప్పుడు. మన సక్సెస్ మాత్రమే మాట్లాడాలి. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.